ఆనాడు ఆ స్త్రీల పునరుద్ధరణైన దినమున ఆ స్త్రీలకే దీవెనకరంగా కాదు, కానీ ఆ పునరుద్ధరణైన క్రీస్తు ఈ దినము కూడా ఆయన గొప్ప కార్యాలు చేయగల దేవుడు. జీవితంలో నిజంగా ఈ ప్రపంచంలో ఒక మహా గొప్ప వ్యక్తి, ఆయన ఆ యెరూషలేములో ఉన్న అనేకమైన గొప్ప గొప్ప స్థలాలు చూశాడు. చూసిన తరువాత విలేకరులు ఆ గొప్ప వ్యక్తిని అడిగారు, అయ్యా, నీకు చాలా ఆశ్చర్యం కలిగించింది, నిన్ను చాలా ఆకట్టింది, యేసు ప్రభు పుట్టి పెరిగి చనిపోయిన ఈ యెరూషలేము ప్రాంతంలో ఏది నిన్ను బావుగా ఆకట్టుకున్నది అని అంటే ఆయన ఒకటే మాట చెప్పాడు, ఈ ప్రపంచంలో ఎన్ని దేశాలు తిరిగానో ఏ దేశంలో కూడా నేను చూడండి ఈ యెరూషలేములో చూచాను. ఏ దేశంలో చూడని అది ఏంటి అని అంటే తెరవబడిన సమాధి. తెరవబడిన సమాధి. నేను ఇప్పటి వరకు అందరి సమాధులు మూసి ఉన్నాయి, కానీ తెరవబడిన సమాధి ఎక్కడ లేదు. ఒకటి ఆ సమాధి ఎవరిది అంటే పునరుద్ధరణైన యేసుక్రీస్తుది. ఆ సమాధి దగ్గర సాధారణంగా సమాధుల దగ్గర జీవం ఉండదు. సమాధుల దగ్గర సంబరాలు ఉండవు, సమాధుల దగ్గర ఉత్సవాలు ఉండవు, సమాధుల దగ్గర ఇలా జాతరలు ఉండవు, సమాధుల దగ్గర అద్భుతాలు జరగవు. సమాధులు చీకటి, సమాధుల దగ్గర జీవం ఉండదు, సమాధుల దగ్గర సంతోషం ఉండదు, సమాధుల దగ్గర ఆనందం ఉండదు. అలా సమాధి లేక ఈ రాత్రి కొందరి గృహాలు అలా ఉండొచ్చు, కొందరి గృహాలు అలా సంతోషము లేక, ఇంటిలో అద్భుతాలు లేక, స్వస్థతలు లేక, ఇంట్లో శాంతి లేకుండా, ఇంటిలో జీవము లేకుండా, జీవములో ఇంటిలో ఎప్పుడు కన్నీరు తప్ప ఆనందము లేని జీవితాలు అలాంటి గృహాలుగా ఉన్న బ్రతుకుతున్న ప్రజలు ఈ రాత్రి ఇక్కడ లేకపోతే, కానీ అలాంటి స్థలాలను దేవుడు మార్చగలడా? పునరుద్ధరణ క్రీస్తు మార్చగలడని రాత్రి మీకు ప్రభు చెప్తున్నాను. ఒకవేళ ఈ రాత్రి నీ గృహం అలాగున్నదా? అడుగు ప్రభువా, ఆ గృహము నైనా నీ పునరుద్ధరణ శక్తిలో నా గృహాన్ని నైనా ఆనంద గృహంగా మార్చు. యేసు స్వామిని సమాధి చేసిన ఆ సమాధి దగ్గర పరిస్థితులను మనం ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడాలని ఆశిస్తున్నాడు. ఆ ముగ్గురు స్త్రీలు ఏడదామని పోయారు. ఆ ముగ్గురు స్త్రీలు అక్కడ ఏడవాలని పోయారు. ఆ ముగ్గురు స్త్రీలు చనిపోయిన మృతదేహము, యేసు మృతదేహానికి సుగంధ ద్రవ్యాలు పూయాలని అది సాంప్రదాయ ఆచారంగా చేయడానికి వెళ్ళారు. అంతేకాదు, ఈ స్త్రీలు కొన్ని రోజులుగా వారు ఎంత త్యాగం చేసుకుంటే
పని చేసి సంపాదించుకున్న డబ్బును పోగు చేసుకుంటే అవి కొనగలుగుతారు. త్యాగం చేసుకున్నారు. కష్టపడి పొలం పని చేసి మీరు ఎలా సంపాదించుకుంటారో అలాగూ వారు కష్టపడి వారు డబ్బును పోగు చేసుకున్నారు. పోగు చేసుకున్న డబ్బుతో ఆ సుగంధ ద్రవ్యాలను యేసు కొరకు వారు సేకరించుకున్నారు. త్యాగం, ప్రేమ యేసయ్య పట్ల. ఈ సుగంధ ద్రవ్యాలు పూయడానికి వారు ఒకవేళ అడిగితే ఎందుకమ్మా అనంటే, మాకు యేసయ్య బ్రతికున్నప్పుడే కాదు ఆయన మీద ప్రేమ, ఆయన చనిపోయినా కూడా మాలో యేసు పట్ల ప్రేమ చచ్చిపోలేదు. యేసు పట్ల మా ప్రేమ చచ్చిపోలేదు. చాలా మంది జీవితాలలో తల్లిదండ్రులు బ్రతుకున్నప్పుడే ప్రేమ చచ్చిపోతాయి. చనిపోయిన ఇంకా ఆ ప్రేమలే ఉండవు. ఈ దినము తల్లిదండ్రులు లేని బిడ్డలు ఎవరు కూడా లేరు. బ్రతికున్న తల్లిదండ్రులను ప్రేమించలేని పిల్లలు ఎంతో మంది కూర్చున్నారు ఇక్కడ. కానీ ముగ్గురు స్త్రీలు, మగ్దలేని మరియా, యాకోబు తల్లి అయిన మరియా, సలోమి, ముగ్గురు ఈ స్త్రీలు అమ్మా ఎందుకు ఈ సుగంధ ద్రవ్యాలు ఇంత ఖర్చుతో కూడినవి సాక్ష్యం ఇస్తున్నది. ఆ సుగంధ ద్రవ్యాలు పూయడానికి పూనుకున్న స్త్రీల సాక్ష్యం ఏంటంటే, యేసు ప్రభు చనిపోయినా మా ప్రేమ ఆయన ఎడల చనిపోలేదు. ఈ దినమున నీ జీవితంలో బ్రతికున్న తల్లిదండ్రులపై నీ ప్రేమ ఎలా ఉన్నదా? ఈ ముగ్గురు స్త్రీలు వారి జీవితాలు నిజంగా చూస్తే ఆశ్చర్యం. స్త్రీలు చీకటి సమయంలో తిరగొద్దు. ఆనాడు సాంప్రదాయ ప్రకారము చీకటి వేళలో స్త్రీలు తిరగొద్దు. తిరిగితే వారి మీద పడే నింద ఎలాంటి నిందనో మీ అందరికీ తెలుసు. అపవిత్ర స్త్రీలు రాత్రుల్లో బజార్ రోడ్ల మీద కనిపించే ఆ స్త్రీలను ఏమంటారంటే అపవిత్ర స్త్రీలు. అయినా పర్వాలేదు, మమ్మల్ని ఎవరు ఎలా ముద్ర చేసినా మాకు పర్వాలేదు, కానీ మేము యేసుని ప్రేమించే స్త్రీలమనే వాళ్ళు ఆశపడ్డారు. అంతేకాదు వారి ధైర్యము, ఆ రాత్రి ప్రయాణము, చీకట్లో ప్రయాణం చేయడము, ఆ దినాలలో దొంగల భయం. వీళ్ళు తీసుకొని పోతున్నవి చాలా విలువైనవి. ఆ సుగంధ ద్రవ్యాలు అల్లా తప్పాయి కావు, చాలా విలువైనవి. అనుకోవచ్చు ఈ చీకట్లో మేము పోతే దొంగలు మమ్మలను కొట్టి చంపిని తీసుకుపోతారని దొంగలు కూడా భయపడలేకపోతారు. చనిపోయిన దేవుని యేసయ్య మీద ప్రేమ చూడండి. దొంగలకు భయపడలే, దొంగలు చంపుతారని భయపడలే. అంతేకాదు మృగ జంతువుల భయం కూడా. మృగ జంతువులు ఈ పెద్ద రహదారిలో చంపేస్తాయని ఆ భయం కూడా లేదు. మేము మృగ జంతువులకు ఆహారమైనా పర్వాలేదు, కానీ
యేసయ్యను మేము ప్రేమించే బిడ్డలమని మేము చూపెట్టుకోవాలి. చివరిగా ఇంకా భయంకరమైన పరిస్థితి, పస్కా పండుగ రాత్రి ఖడ్గ దేవదూత తిరుగుతుంటది. యూదుల నమ్మకం ఏంటంటే పస్కా రాత్రి ఎవరు బయటికి పోరు, చీకటి వేళలో ఎవరు బయటికి వెళ్ళరు. ఎందుకంటే ఖడ్గ దేవదూత తిరుగుతూ ఉంటది, ఎవరిని తన ఖడ్గముతో హతము చేయాలని. ఈ స్త్రీలు ముగ్గురు ఇంకా చీకటిగా ఉన్నప్పుడే ఖడ్గ దేవదూత భయపడలేదు. ఎందుకొరకనంటే యేసు మీద ప్రేమ ఉన్నది. ప్రభు మీద ప్రేమ ఉన్న బిడ్డలు ఎవరు దేనికి భయపడరు. ఖడ్గ దేవదూత మమ్ములను ఆ ఖడ్గముతో చంపుతుందని అందరు యూదులందరూ ఇంట్లో పండుకున్నారు. ఇంట్లోకెళ్ళి బయటికి ధైర్యం చేసి ఎవరు రారు. ఒకవేళ ధైర్యం చేసి వచ్చిన వారు ఎవరు అనంటే ఈ ముగ్గురు స్త్రీలే. ఈ స్త్రీలు ప్రయాణం చేస్తున్నారు సమాధి దగ్గరికి. కానీ వీరి జీవితంలో ఒకటి లోటు అయింది. అన్ని బాగున్నాయి ఇవన్నీ, కానీ వారి జీవితంలో ఒక లోటు. ఈ రాత్రి నీ జీవితంలో కూడా అన్ని బాగున్నాయి. నెల సందా కడతావు, ప్రతి ఆదివారం గుడికి వెళ్తావు, పాటలు పాడుతావు, బైబిల్ చదువుతావు, అన్ని బాగున్నాయి నీ జీవితంలో. సేవకులు వస్తే సేవకులకు ఇస్తావు, అన్ని బాగున్నాయి. ఈ స్త్రీలు కూడా అన్ని బాగున్నాయి, కానీ ఒకటి వారి జీవితంలో లోపం ఉంది. యేసు ప్రభు చెప్పినది వీరు విశ్వసించలేరు, వీరు నమ్మలేరు. యేసు ప్రభు ఆయన 3 సార్లు అన్నాడు, 3 సార్లు చెప్పాడు. యూదుడు ఒక మాట 3 సార్లు చెప్పాడంటే అది నమ్మాల్సిందే. యూదుడు 3 సార్లు ఒక చెప్తే వాడు ప్రాణం పైన ఆ పని చేసి తీరాలి. ఒక యూదుడు 3 సార్లు ఒప్పుకున్నాడంటే అది నెరవేర్చాల్సిందే. ఇప్పుడు యేసు స్వామి 3 సార్లు చెప్పాడు, నన్ను చంపుతారు, నేను 3వ దినమున లేస్తాను. 3 పర్యాలు చెప్పాడు. యూదుల సాంప్రదాయంగా, యూదుల ఆచారంగా నమ్మాల్సింది. కానీ 3 స్త్రీలలో ఒక లోపము. ఈ 3 స్త్రీలలో వారిలో ఉన్న ఒక కొరత. యేసు ప్రభు చెప్పిన ఆ మాట నమ్మలేదు. అవిశ్వాసులుగా ప్రయాణం చేస్తున్నారు సమాధి దగ్గరికి. కానీ అవిశ్వాస ప్రయాణాన్ని కూడా దేవుడు యేసయ్య కనికరించి, పునరుత్థానమైన క్రీస్తు కనికరించి ఆ 3 స్త్రీల జీవితంలో గొప్ప కార్యాలు చేశాడనా, ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఈ రాత్రి నీ జీవితంలో ఒక లోపం ఉన్నది. ఆ పునరుద్ధాన్ని క్రీస్తు కనికరిస్తాడు. ఒక లోటు నీకుండొచ్చు నీ జీవితంలో. ఆ లోటు నాకు తెలియదు, నీ భర్త కూడా తెలియకపోయిండొచ్చు. ఎవరి చెల్లెళ్ళారో మీ మమ్మీ డాడీకి కూడా తెలియదు ఆ లోటు ఎలాంటిదో. నీ జీవితంలో రహస్యమైన లోటు. నీ తల్లిదండ్రులకు తెలియకపోయిండొచ్చు. నీలో ఎలాంటి లోపంతో బ్రతుకుతున్నావు.
ఈ రాత్రి కూర్చున్న ప్రతి బిడ్డ జీవితంలో ఒక లోపం అనేది లేక కూర్చోలేదు. శాంతి లోపట్లో ఉన్న దినమున నేను మెదక్ అధ్యక్ష మండలంలో ఒక పల్లెటూరులో ఒక ఆలయం ప్రతిష్ఠించడానికి వెళ్ళాను. ఆలయం ప్రతిష్ఠిస్తున్న ప్రసంగానికి ముందు ఆ దేవాలయానికి ఒకే ఒక కుటుంబము దాదాపు 20 లక్షల పైన ఆలయం కట్టడానికి ఇచ్చారు. ఆ ఆలయం కట్టడానికి ఇచ్చిన ఆ తల్లిదండ్రుల ప్రసంగం అయిపోయాక చెప్పారు, ఆ దంపతులు, ఆ భార్య భర్తలు 20 లక్షలే కాదు, మిగతా పని కూడా పూర్తి చేయడానికి అది ఎన్ని లక్షలైనా మేము ఇస్తామని ఒప్పుకున్నారు. వాళ్ళ బిడ్డ జ్ఞాపకార్థంగా ఎందుకు ఇస్తున్నారు? ఏమైంది బిడ్డకు? ఆ బిడ్డ గురించి చెప్పుతున్నారు బిషప్ తండ్రి గారు. బిడ్డ నిజామాబాద్ లో MBBS మెడికల్ కాలేజ్లో 2వ సంవత్సరం చదువుతున్నది. ఇంటికి వచ్చేది హైదరాబాద్ లో చాలా పెద్ద ఆఫీసర్ ఇద్దరు తల్లిదండ్రులు, తల్లి తండ్రి పెద్ద ఆఫీసర్లు, ప్రభుత్వ ఉద్యోగస్తులు. ఆ బిడ్డ ఇంటికి వచ్చి, అమ్మా మీరు వెళ్ళండి ఆఫీస్కి అని చెప్పి, ఆ బిడ్డ ఫ్యాన్కు ఉరేసుకొని చనిపోయింది. రాసింది, నా మరణంకి ఎవరు కారకులు కాదు. ఏమి లోపమైన బిడ్డకు జీవితంలో ఒకటి లోపమైనందుకే ఆ బిడ్డ డబ్బు కావలసినంత డబ్బు, తల్లిదండ్రులు ఇల్లు, రాజభవనంలో ఇల్లు, తెలివియా కావలసినంత తెలివి, ఓపెన్ సీట్ కొట్టింది. అన్ని ఉన్నాయి, కానీ ఒకటి లోపం కొదువైంది. ఈ 3 స్త్రీల జీవితంలో కూడా ఒకటి కొదువైంది, విశ్వాసం. యేసయ్య చెప్పింది వారు మర్చిపోయారు. యేసయ్య చెప్పింది వారు జ్ఞాపకం ఉంచుకోలేదు. యేసయ్య చెప్పింది వారి జీవితంలో వదిలేశారు ఎక్కడో. మన జీవితాలలో కూడా యేసయ్య చెప్పినవి ఎన్నడో మర్చిపోయాం. అందుకనికే మన జీవితాలు ఆ స్త్రీల ప్రయాణము ఎలాగైతే ఒక సమస్యతో ప్రయాణము, ఎవరు ఆ బండ తొలగిస్తారు? సమస్య, ఒక సమస్యతో కూడిన ప్రయాణం అది. యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు నమ్మని జీవితాలలో ప్రయాణము ఎలా ప్రయాణం అంటే వారి ప్రయాణము సమస్యతో కూడిన ప్రయాణం. ఎవరు ఆ పెద్ద బండ తొలగిస్తారు? ఈ రాత్రి నీవు కూడా నీ జీవితంలో ఒక సమస్యతో ప్రయాణం చేస్తున్నావు. సహోదరా, నీవు రోజు నీ ఉద్యోగానికి వెళ్తుంటే ఒక పెద్ద సమస్యతో నీవు ప్రయాణం చేస్తున్నావు నీ ఆఫీస్కి. సహోదరి, నీవు రోజు నువ్వు వెళ్తున్నటువంటి నీ ఉద్యోగ స్థలానికి ఒక సమస్యతో ప్రయాణం చేస్తున్నావు. యవ్వన బిడ్డలారా, మీరు వెళ్తున్న కాలేజీకి ఒక సమస్యతో ప్రయాణం చేస్తున్నావు. కాలేజీకి
ఈ స్త్రీల జీవితాలలో ఒక సమస్య, కారణము అవిశ్వాసం బట్టి. ఏ సమస్య అయితే అనుకున్నారో ఆ పెద్ద బండ, ఆ బండ మామూలుగా అందరి సమాధిలో పెడతాను. మీ అందరికీ రాని చెప్పాను, ప్రతి ఒక్కరి సమాధి బండ పెడతాను సమాధి ముందు. ఎందుకంటే మృగ జంతువులు వచ్చి శరీరాన్ని, ఆ శవాన్ని చెండాడకుండా, తినకుండా ఆ బండ అడ్డు పెడతారు. కానీ యేసు స్వామి సమాధికి పెట్టిన బండ అందరి బండలకు ఉన్నట్టు కాదు. ఈ బండకు రోమా ప్రభుత్వపు ముద్ర వేశారు. అది అధికార ముద్ర. రెండవది, ప్రపంచంలో ఎవరి సమాధి ముద్ర వేయలే. ముద్ర వేసింది ఒక్కరి సమాధికి, అది యేసు స్వామి జీవితానికి సమాధికి. సాధారణంగా యేసు స్వామి సమాధి బండకు ముద్ర వేసినట్లు నీ జీవితానికి కూడా ఒక ముద్ర వేసిండొచ్చు సమాజం. నీ భర్త నీకు ఒక ముద్ర వేసిండొచ్చు. అయ్యా, నీ భార్య నీ మీద ఒక ముద్ర వేసిండొచ్చు. నీ ఉద్యోగ స్థలంలో ఒక ముద్ర వేసిండొచ్చు. నిన్ను దొంగనో, మోసగాడనో ఎలాంటి ముద్ర వేసిండొచ్చు. ఎవరి చెల్లి, తమ్ముడు, నీ ఎవరి జీవితం మీద కూడా ముద్ర వేసిండొచ్చు. ఒక తిరుగుబోతుదని, ఓ తిరుగుబోతువాడని, ఒక జూదగాడని, తాగుబోతుడని, మోసగాడని, అక్రమాలు చేసేవాడిని ఎన్నో ముద్రలు వేసేసిండొచ్చు. యేసు స్వామి సమాధి బండ మీద కూడా ముద్ర వేశారు. ఎవరి సమాధికి ముద్ర ఉండదు. అంతేకాదు, ఎవరి సమాధికి లేనిది యేసు స్వామి సమాధికి ఉండే. ఎవరు తెలుసా? కావలివారు. ఎవ్వరు కూడా కావలి కాయరు సమాధి దగ్గర. ఆనాడు ఎవరైనా సమాధి దగ్గర కావలి వారు ఉన్నారంటే యేసు స్వామి సమాధి దగ్గరనే కావాలి. ఇన్ని శక్తులు అక్కడ ఆవరించున్నాయి. కానీ ఈ శక్తుల అన్నిటినీ కూడా పునరుద్ధారైన క్రీస్తు ఆ శక్తులను మించి పునరుద్ధాన శక్తి గొప్పదని ఈ స్త్రీలకు కనపరిచాడా. ఆ బంధకాలు తెగి, ఆ యొక్క ముద్ర చీలిపోయింది, తెగిపోయింది. కావలి కాసేవారు లేరక్కడ. ఈ ముగ్గురు స్త్రీలు అక్కడ పోయారు. ఆ సమాధి దగ్గర వాతావరణం వేరుగా చూశారు. వారు అనుకున్న వాతావరణం ఒక్కటే అనుకున్నారు, కానీ అక్కడ వాతావరణం వేరుగా మారిపోయింది. పునరుద్ధారైన క్రీస్తు ఆయన లేచిన స్థలము, ఆ సమాధి వాతావరణం అంతా మారిపోయింది. వీరు అనుకున్నది ఒకటి, అక్కడ చూసింది ఇంకొకటి. వీరు ఊహించింది ఒకటి, వారు కళ్ళారా చూసింది ఒకటి. ఈ రాత్రి ఆ పునరుద్ధానైన క్రీస్తు నీ ఇంటి వాతావరణం కూడా మారిన వాతావరణంగా ఈ రాత్రి చూడాలని ఆశపడుతున్నావా? అక్కడ కావలి వారు లేరమ్మా. అక్కడ కావలి వారు లేరు. పారిపోయిన అక్కడి నుండి. పునరుద్ధారైన క్రీస్తు శక్తి అంత గొప్పదంటే అందరూ ప్రపంచమంతా భయపడుతున్న రోమా శక్తులకు ఇప్పుడు ఆ శక్తులే
పునరుద్ధాన క్రీస్తుకు భయపడి పారిపోయారు. రోమా ప్రభుత్వానికి ప్రపంచమంతా భయపడేది, రోమా సైనికులకు భయపడేది. కానీ ఆ భయపెట్టే ఆ సైనికులే భయముతో పారిపోయారు. పునరుద్ధారిన క్రీస్తు శక్తి ఈ దినమున అలాంటి గొప్ప కార్యము నీ ఇంటిని ఎలాంటి శక్తులు ఆవరించినాయి. యేసు స్వామి సమాధిని అలాంటి భయంకరమైన శక్తులు ఆవరించినప్పుడు నీ ఇంటిని ఎలాంటి ముద్రలతో ముద్రించారు? నీ ఇంటిని దొంగ ఇల్లు అని ముద్రేశారా? త్రాగుబోతు ముద్రని నీ ఇంటికి వేశారా? నీ ఇంటికి జగడాల ఇల్లు అని ముద్ర వేశారా? అక్రమాలు జరిగే ఇల్లు అని ముద్ర వేశారా నీ ఇంటిని? ఆ సమాధి దగ్గర సైనికులు ఉన్నట్లు, భయంకరమైన సైనికులు. నీ ఇంటి దగ్గర భయంకరమైన శక్తులు ఉన్నాయా? పునరుద్ధానిన యేసు నీవు ఆ సమాధిలో నుండి లేచినప్పుడు ఆ లోకమంతా భయపడే ఆ రోమా సైనికులకు వారు భయముతో పారిపోయారు. దేవా, నా ఇంటిలోని పునరుద్ధారుగా నా ఇంటిని ఆవరించిన దురాత్మ శక్తులు పారిపోతాయి. చివరిగా అక్కడ చూస్తామనుకున్నది మృతదేహము చూస్తామనుకున్నాను. కానీ అక్కడ దేవుడు ఆ స్త్రీలు చూసేది దేవదూతను చూశారు. దేవదూతను చూశారు, మృతదేహాన్ని కాదు చూసేది. ఒక దేవదూత సమాధులలో మృతదేహాలే ఉంటాయి కానీ దేవదూతలు ఉండవు. కానీ యేసు పునరుద్ధారిన ఆ సమాధిలో శవము లేదు కానీ దేవదూత ఉన్నది. ఒక శవము లేక బ్రతుకుతున్నా ఆయాస, బాధ, కష్టము, కన్నీరు కార్పించే నీ గృహములో ఎవరైనా అలా ఒక వ్యక్తి ఉన్నారా? అప్పుడు యేసయ్య ఆ స్థలములో చూడాలని ఆశపడుతున్నాయి. పునరుద్ధారైన క్రీస్తు పునరుద్ధరించిన సమాధిలో మృతదేహాలుండవు కానీ దేవదూతలు ఉంటారు. ఈ రాత్రి సమయంలో ఈ పునరుద్ధాన జాతరలో దేవా, నా ఇంట్లో దేవదూతలు చూడాలని ఆశపడుతున్నాను. ఒక దేవదూతను చూడాలని ఆశపడుతున్నాను. పునరుద్ధానిన క్రీస్తు నా ఇంట్లో జీవం లేదు నాయన, సంతోషం లేదు, నా ఇంట్లో ఆనందం లేదు, సమాధానం లేదు. ఎప్పుడు చూసినా గొడవలే దేవా. ఎప్పుడు నా భర్త తాగి వచ్చి నా ఇంటిని ఒక నరకంగా మారుస్తున్నాడు. చిన్న బిడ్డలారా, సాయంత్రం అయితే భయపడుతుంటారు మీరు. మా నాన్న ఎలాగొస్తారు ఇంటికి? మా నాన్న తాగొస్తే మా అమ్మని కొడతాడు. నాన్న వస్తుందంటే సంతోషం కాదు పిల్లలకు. నాన్న వస్తుందంటే భయపడతారు.
ఈ రాత్రి ప్రార్థన చేయాలి. దేవా, నీ పునరుద్ధరణ ఆ సమాధిలో ఒక దూతను ఎలా పెట్టావు దేవా. పునరుద్ధరణ యేసు మా ఇంటిలో కూడా ఒక దూత కావాలి. నువ్వు పునరుద్ధరణమైతే నాయనా మా ఇంట్లో మేము దేవదూతలను చూడగలుగుతాం. మా ఇంట్లో అలాంటి గొప్ప అనుభవం ఆ స్త్రీలకు ఇచ్చాడు దేవుడా. అయినప్పటికీ పునరుద్ధరణ క్రీస్తు ఆ స్త్రీలను తిట్టలేదు, కానీ ఆ స్త్రీలను ఆశీర్వదించాడు అక్కడ. ఈ రాత్రి నీవు కూడా అడుగుతావా, యేసయ్యా నా జీవితంలో లోపం లేని నా బ్రతుకారు, నాకు లోపం ఉన్నది యేసయ్యా. పునరుద్ధరణ క్రీస్తు ఆ స్త్రీలను కనికరించి ఆ స్త్రీలకు ఎలా ఒక గొప్ప అద్భుతం చేశాము. ఆ స్త్రీలను సాక్షులుగా ఎలా లోకానికి పంపించాము. యేసు ఆ భాగ్యులైన స్త్రీలను భాగ్యవంతులుగా ఎలా చేశాను. ప్రభు, నీ పునరుద్ధరణ శక్తిలో మా కుటుంబాన్ని, మా జీవితాన్ని కూడా అలా ఆశీర్వదించమని, అలా దేవుడు మిమ్మల్ని అందరినీ రాత్రి అలా దీవించును గాక. ఆమేన్.